వెల్కమ్ టు ఆర్టీవీ నల్గొండ. నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక ముఖ్యమైన వ్యక్తిని నేను ఈరోజు పరిచయం చేయబోతున్నాను. సమాచార హక్కు సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మరియు రీసెంట్గానే ఆయనకు ఒక అవార్డు కూడా లభించింది. ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్ తరపున కూడా సేవారత్న అవార్డు గ్రహీత బండమీది అంజయ్య మన స్టూడియోకి విచ్చేశారు. గత 40 సంవత్సరాలుగా కూడా ఈ యొక్క సమాచార హక్కు సంరక్షణ సమితి ఆధ్వర్యంలో కూడా ఎన్నో రకమైనటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, శ్రీశైలం సొరంగ మార్గం ప్రాజెక్టు విషయంలో కావచ్చు, ఫ్లోరైడ్ విషయంలో కావచ్చు, విద్యా వైద్యం ఉచితంగా దీని గురించి కావచ్చు, అనేక పోరాటాలు సాధించి అవార్డు గ్రహీత కూడా ఎంపికయ్యారు, అవార్డు కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ముందుగా ఈ అవార్డు అందుకున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. దీనికి మీకు కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాము. అసలు ఎలా స్టార్ట్ చేశారు, ఈ అవార్డు ఎలా దక్కిందంటారు? ఈ అవార్డు నాకు నిన్ననే ఇందిరా ఫౌండేషన్ వాళ్ళు హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో నదుల నీళ్లు కావాలనే ఉద్దేశంతో 1987లో జలసాధన సమితి ఆధ్వర్యంలో అనేక రకాల ఉద్యమాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే నా యొక్క సేవలని గుర్తించి 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని గుర్తించి నాకు అవార్డు ఇచ్చారు. ఈ అవార్డు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉండడమే కాకుండా ఈ అవార్డు రావడానికి ప్రజలు చేసినటువంటి కృషి ఫలితంగానే ప్రజలందరికీ అవార్డు వచ్చినందుగా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ అవార్డు వచ్చినట్టుగా ఈ అవార్డు వారిదిగా నేను భావిస్తూ వారికి సమాచార హక్కు సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షునిగా మొదలు ఉదయపూర్వకమైనటువంటి నమస్కారములు, కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. 40 సంవత్సరాల నుంచి ఒకే ఉద్యమంలో మనం ఉండడం అనేది చాలా గొప్ప విశేషం అనే చెప్పవచ్చు. అంటే కొన్ని పరిస్థితుల్లో మనం ఎదుర్కోలేని పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే ఇతరుల వల్ల కావచ్చు, మన ఫ్యామిలీ వల్ల కావచ్చు. ఎలా నెట్టుకొచ్చారు అవన్నీ పరిస్థితులన్నీ? ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు జీవన మరణ సమస్య అయినటువంటి శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ మార్గం గురించి 1978లో పునాది రాయి వేశారు. ఆ తర్వాత 1983లో కాల్వలు రోడ్డు పక్కన తవ్వి వదిలేసిన అనంతరం రైతులము అనేక రకాల ఇబ్బందులు పడుతూ నల్లగొండ జిల్లాలో సాగునీరు, తాగునీరు లేక ఆత్మహత్యలు చేసుకుంటూ అనేక రకాల బాధలు పడుతున్నటువంటి తరుణంలో ఒక బ్యాంకు ఉద్యోగి మొదలుపెట్టినటువంటి ఉద్యమంలో మేమందరం భాగస్వాములమై అనేక రకాల పోరాటాలు చేసినాం. ముఖ్యంగా నల్లగొండ బిడ్డలాం నేరమేమి చేసినాం, నదుల నీళ్లకు నోచుకొని పాపమేమి చేసినాం, శ్రీశైలం సొరంగాన్ని త్రవ్విపెట్టు, నల్లగొండకు బువ్వ పెట్టు అనే నిదానంతో మేము రైతాంగాన్ని గ్రామ సభల ద్వారా ప్రతి గ్రామంలో రాత్రిపూట గొల్ల సుద్దులు, బుర్రకథలు, కోలాటాలతోటి ఊరు మొత్తం తిరిగి ఒక 6-7 బృందాలు పనిచేస్తుంటే అందులో మేము రాత్రిపూట స్పీకర్గా పోయి మాట్లాడి ప్రజల్ని చైతన్యం చేయడం జరిగింది. ముఖ్యంగా మన నీళ్లు ఏ రకంగా దోపిడీకి గురైనాయి, ఏ రకంగా నీళ్లు ఉన్నా, డబ్బులు ఉన్నా ఈ జిల్లా పాలకుల చేత మాకు నీళ్లు రావనే ఆలోచనతోటి ప్రజల్ని సంఘటితం చేసి అనేక రకాల ఉద్యమాలు, స్వచ్ఛంద ఉద్యమాలు, పాదయాత్రలు, రాస్తారోకోలు, ధర్నలు, ఎడ్ల బండుతోని రోడ్ల మీద ఇడిచిపెట్టడం, కలెక్టర్ ఆఫీస్లో కూడా రంజీవ్ రక్కర్ ఆచార్య గారు 1994లో ఉన్నప్పుడు ఎడ్ల బండ్లు, గొర్రెలు, బర్రెలను కూడా తోలుకొచ్చి ఆఫీసులో తోలినటువంటి నిరసన కార్యక్రమాల ద్వారా మేము చైతన్యం చేస్తూ నదుల నీళ్ళ గురించి ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగా అనేక మార్లు శ్రీశైలం సొరంగ మార్గాన్ని పూర్తి చేయమని ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బంద్కు పిలిపిస్తే 24 గంటలు ప్రజలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించేవాళ్ళు. ఏ ఒక్కరికి కూడా ముళ్ళు నాటకుండా, దెబ్బ తగలకుండా, ఎలాంటి నష్టపోకుండా ఇందులో పనిచేసినటువంటి తిండికి లేని వాళ్ళు, కూటికి లేని వాళ్ళు, అంత అణగారిన కులాల్లో పుట్టిన వాళ్ళు మామూలుగా కూలి పనులు చేసుకుంటూ సద్దులు కట్టుకొని ఎవరి వాళ్ళు బత్యం తెచ్చుకొని ఢిల్లీకి ఒంటి కాలు మీద రైల్లో మేము నిలబడిపోయి నీళ్ళను సాధించుకోవడానికి ప్రయత్నం చేశాం. అందులో నల్లగొండ జిల్లాలో శివన్నగూడెం ఆ ప్రాంతంలో క్లోరిన్ ఎక్కువ ఉండడం వల్ల 30 సంవత్సరాలకే ముసలోళ్ళం అయిపోతున్నాము అనే ఆలోచనతోటి మేము మొదలుపెట్టడం జరిగింది. మొట్టమొదలు అప్పుడు అనేక రకాల పోరాటాలు చేస్తున్నప్పుడు ముఖ్యంగా అప్పుడు TV9 ఉండే.
TV9 వాళ్ళు అంశుల స్వామి అనే ఫ్లోరిన్ బాధితుల్ని మన రవిప్రకాష్ గారు కూడా నల్లగొండలో ఇంకా అనేక రకాలుగా ఊర్లు తిరుక్కుంటూ చాలా హైలైట్ చేసి వారికి కూడా మాకు చాలా నీళ్లు రావడానికి కృషి చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి రవిప్రకాష్ గారు. వారికి కూడా నల్లగొండ జిల్లా ప్రజల పక్షాన సమాచార హక్కు సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షునిగా వారి రుణము ఎన్నడూ తీర్చుకోలేము, వాళ్ళు మేలు ఎన్నడూ తీర్చుకోలేమని వారికి జిల్లా ప్రజల తరఫున ఉదయపూర్వకమైనటువంటి నమస్కారములు తెలియజేస్తున్నాను. అక్కడ సినీ నటుల మధ్య మీరు ఈ అవార్డు తీసుకోవడం జరిగింది, ఎలా అనిపిస్తుంది మీకు ఆ ఫీలింగ్? నేను సినీ నటుల మధ్యన అవార్డు తీసుకున్న, పొలిటికల్ పార్టీల ద్వారా అవార్డు నాకు వచ్చినా నేను అవార్డుల జోలికి రివార్డుల జోలికి ఎన్నడూ వెళ్ళలేదు. ఈ మధ్య కాలంలో మాత్రమే వాళ్ళు ఎక్కువ వెంటబడ్డందుకు నేను అవార్డు ప్రజల కొరకు తీసుకున్నా. ఇది ప్రజల అవార్డు, నా అవార్డు కాదు. ఎందుకంటే గతంలో మనం చేసిన ఉద్యమానికి సహకరించింది ప్రజలు, మా వెన్నంట ఉంది ప్రజలు. ఆ ప్రజలు తిండికి లేకుండా పోరాటం చేసినటువంటి బిడ్డలకు వచ్చి దక్కాల ఈ అవార్డు. నేను వాళ్ళకు దక్కినట్టుగానే నా సంతోషం కంటే ఎక్కువ ప్రజల సంతోషాన్నే పంచుకుంటున్నా. నేను మీ యొక్క సమితిలో విద్యా వైద్యం ఉచితంగా అన్న ఒక నినాదం కనిపిస్తోంది, ఏంటి అసలు? మేము ఈ దేశానికి ప్రజలు యజమానులు, ఈ దేశానికి ప్రజలు పర్మనెంట్ ఓటర్లు, ఈ దేశానికి ప్రజలు మొదటి పౌరులు. కాబట్టి మేము వేసే ఓట్ల ద్వారా మాత్రమే రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు. మరి వాళ్ళ పిల్లలకు విద్యా వైద్యము ఉచితంగా ఉంటుంది. మేము ప్రజలము కట్టే ప్రతి పైసా ట్యాక్స్ల వల్ల వాళ్ళు జీతభత్యాలు తీసుకుంటుర్రు. ఉదాహరణకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా, ఎంపీగా పోటీ చేయాలన్నా అంగిలాగు సరిగా లేకుంటే వచ్చి పోటీ చేస్తారు. పోయేటప్పుడు పదవి దిగిపోయే 5 సంవత్సరాలకు దిగిపోయేటప్పుడు వేల కోట్ల రూపాయలు ఉంటాయి. ఏ సెంటర్లో చూడు, ఏ మంచి ఏరియాలో చూడు, 100 ఎకరాల భూములు వాళ్ళే కొనుక్కుంటారు. మంచి మంచి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కొనుక్కుంటారు. ఒక్కొక్కరకు నెలకు కిరాయిలు దగ్గర 60-70 లక్షల కిరాయిలు వచ్చేటట్టు కూడా సంపాదించుకొని వాళ్ళు పోతున్నారు. మేము ఈ దేశంలో పుట్టడమే పాపమా? ఈ దేశంలో పుట్టడమే నేరమా? ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మా ప్రజలకెందుకు? వీళ్లకు ఓట్లు వేసిన దౌర్భాగ్యానికి మేము ఆత్మహత్యలు చేసుకోవాలి, మా పిల్లలు కూలినాలు పనులు చేసుకోవాలి. వీళ్ళేమో 5 సంవత్సరాలకు మేము ప్రజలకు జీతగాళ్ళం అని వస్తారు. జీతగాళ్ళని కూడా అనకుండా ఫస్ట్ సేవకులం అంటారు. సేవకులు అనే వాళ్లకు 4 లక్షలు దాటి 5 లక్షల వరకు జీతాలు ఎందుకు తీసుకుంటారు? ఏంది పరిస్థితి? ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉంది. ఎవరు వచ్చినా కూడా లక్షల జీతాలు పెంచుకుంటారు. మా ప్రజల మీద పన్నులతోటి వాళ్ళ జీతభత్యాలు తీసుకుంటారు. పేరుకేమో మళ్ళీ మేము సేవకులం అని చెప్పుకుంటారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితో ప్రజలు గమనించాలి, మీరు అర్థం చేసుకోవాలి. మనకు రాజ్యాంగంలో ఉండబడినటువంటి హక్కుల ప్రకారం వీళ్ళు నడవంతరపు నయవంచన తాత్కాలిక ప్రజల జీతగాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 5 సంవత్సరాలకు ఒకసారి మారిపోయేటోళ్ళు మాత్రమే. మనం ఈ దేశానికి పర్మనెంట్ యజమానులం. యజమానులకు లేనటువంటి ట్రీట్మెంటు జీతగాళ్ళకి ఇవ్వాలంట. అయినా మా బాధ్యతగా జీతగాళ్ళని మేము కాపాడుకుంటున్నాం. వాళ్ళకు జీతభత్యాలు ఇవ్వనంటలేం. మీరు జీతభత్యాలు తీసుకోండి. మీ పిల్లలకు, మీ బంధువులకు, మీ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు 500 సంవత్సరాలకు సరిపోని డబ్బులు మీరు నిల్వ చేసుకోండి. మాకు అభ్యంతరం లేదు. మాకు కావాల్సింది ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఎలాంటి తారతమ్యాలు లేకుండా, భేద విభాదాలు లేకుండా, కుల వివక్షలు లేకుండా ఏ హాస్పిటల్ పోయినా ఓపీ కానించి గుండె ఆపరేషన్ వరకు, పెరాలసిస్ వస్తే మెదడు ఆపరేషన్ వరకు కూడా మాకు ఉచితంగా అన్ని రకాల సౌకర్యాలు అందించాలి. అదేవిధంగా ఇవాళ మేము పోయి ఒక హాస్పిటల్ ఉంటే మా భార్య పిల్లలు, మా అన్నదమ్ములు ఇంటికాడ పశువులు, గొర్రెలు, బర్రెలు, కోళ్ళు అన్నీ వదిలిపెట్టి పేషెంట్ అమ్మటి వస్తారు. మీకు మీ బంధువులు రారు, మీ ఎవ్వరు రారు. కాబట్టి మాకు కూడా అదే పద్ధతిలో హాస్పిటల్కి పోతే అక్కడ సౌకర్యాలు లేకుంటే మా ప్రజల్ని కూడా ఆ కార్పొరేట్ హాస్పిటల్ అంబులెన్స్లోనే అన్ని సౌకర్యాలు ఉండబడినటువంటి హాస్పిటల్లో మమ్మల్ని చేర్పించి ఈ ప్రజాసేవకులు అనేవాళ్ళు మాకు చేయాలని కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు రానున్న రోజుల్లో మీ యొక్క సందేశాన్ని ఏం తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలకు? రానున్న రోజుల్లో ప్రజలకు ఉచితాలకు అలవాటు పడకండి, సోమరితనాన్ని పెంచుకోకండి. మీరు అన్ని రంగాల్లో ఆరోగ్యవంతంగా ఉండండి, ప్రజల్ని చైతన్యం చేయండి. మీ పిల్లలను మంచి మంచి కళాశాలలో చదివించుకుంటానికి ప్రయత్నాలు చేయండి. విద్యా వైద్యం ఎప్పుడైతే ఉచితమైందో మీ పిల్లలు బ్రహ్మాండంగా బాగుపడతారు. మీ పిల్లలు అమెరికా పోతారు, అరబ్ కంట్రీస్ పోతారు, అన్ని యూరప్ కంట్రీస్ పోతారు. పోయినప్పుడు అనేక రకాల సబ్జెక్టులతోటి మన పిల్లలు ఎక్కడ ఉన్నా బతకగలిగే శక్తి ఉంటుంది. వాళ్ళ పిల్లలకి ఏం చేస్తున్నారు? ఉచితాలు నేర్పించుకుంటలేరు, వాళ్ళు ఉచితాలు తీసుకుంటలేరు. వాళ్ళు మాకు ఏ ఉచితాలు
భయపడొద్దు, మేము ఏదైనా కూడా మేము పెద్ద కులంలో మేము పుట్టిన వాళ్ళం, మీరు చిన్న కులస్తులు ఎప్పుడు మీరు సేవ చేసుకుంటూ మాకు ఉండండి. మేము సేవ పేరుతో వచ్చి మిమ్మల్ని దోపిడీ చేసుకొని మా పిల్లలు అన్ని కార్పొరేటు వైద్య రంగాల్లో కానీ అన్ని రంగాల్లో మేము ముందుంచుకుంటాం, తరతరాలకు సరిపోను డబ్బులు మేము సంపాదించుకుంటామని చెప్పి మనకు కుక్కకు బొక్కేసినట్టుగా కూర్చొని కనుక్కొని తింటట్టుగా మనల్ని ఎప్పుడు అదే బొక్కని చీక్కుంటూ ఉంటట్టు వాళ్ళు మనకేస్తూ వాళ్ళు ఈ రకంగా తీసుకుంటున్నారు. కాబట్టి దేనికి ఉచితాలు మనకు, ఎందుకు ఉచితాలు మనకు? ఎగబడుతున్నారు ఇప్పుడు ఉచితాలనే. నిన్న నుంచి 8 రోజుల పాటుగా ఈ ఉచితాల పేరుతోటి ఈ మాయలతోటి అంత ఇబ్బందులు పడతారు. మీరు ఆ ఇబ్బందులు పడకండి, మీకు ఉచితాలు లేకుండా మీరు బ్రహ్మాండంగా ఉంటారు. ఈ ఉచితాల వల్ల 2 రోజులు 3 రోజులు పూట గడవచ్చు, కానీ మనం బతికే 100 సంవత్సరాలు అయితే మన వాళ్ళు కాపాడలేరు. కాబట్టి ఉచితాల జోలికి పోకుండా మన పిల్లలకు విద్యా వైద్య రంగంలో ఉచిత విద్య ఉచిత వైద్యం గురించి ఆలోచన చేసి దేశవ్యాప్త ఉద్యమం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. చివరిగా ఒక ప్రశ్న, మీకు రాష్ట్ర స్థాయిలో అవార్డు రావడం పట్ల ఎలా అనిపిస్తుంది? అంటే ప్రజలకు అంకితం ఇచ్చారా ఈ అవార్డు మీరు? ఈ అవార్డుని నేను ప్రజలకు అంకితం ఇస్తున్నా. నాకు దేశ స్థాయిలో అవార్డులు వచ్చినా, ఏ స్థాయిలో అవార్డులు వచ్చినా ఇది ప్రజలకే నేను అంకితం చేస్తా. నేను అవార్డుల కోసం రివార్డుల కోసం ఎన్నడూ తీయలేదు. 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటంలో ఇంటి దగ్గర నా భార్యకి ఏ రోజు కూడా నేను వస్తా అని చెప్పలేదు. వచ్చినప్పుడే వచ్చినట్టు, ఉన్నప్పుడే ఉన్నట్టు. నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నాకు, జనం సమస్యలే ముఖ్యం. ఈ దేశంలో నేను పుట్టినందుకు, ఈ దేశానికి యజమానునైనందుకు నీళ్లు అనేది అతి ముఖ్యమైనటువంటిది. డబ్బులు ముఖ్యం కాదు, డబ్బులతోటి ఏమీ చేయలేము. కృష్ణా గోదావరి కుడి ఎడమ పక్కన 2 నదులు పోతూ లక్షలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. దానికి పుణ్యాదురాలు వేయాలి, ఆ సముద్రం నీళ్ళను మనం తెచ్చుకోవాలి, సముద్రంలో కలవకుండా మంచినీటిని మనం వాడుకోవాలి. దానివల్లతోని తరతరాలుగా మనం ముందంజలో ఉండాలి. నీళ్ళు అనేది అతి ముఖ్యమైన సమస్యగా భావిస్తూ ఆ ఉద్యమం చేశాం. అందులో భాగంగానే నీళ్ళు అనేది కొద్ది వచ్చినా ఇంకా రావాలి. మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు 9 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏలిండి ఒక పెద్ద మనిషి. ఆయన చెప్పడం మాట ఏంది, నల్లగొండ జిల్లాకు శ్రీశైలం ఎడమగట్టు కాల్వ జీవన మరణ సమస్య అయినటువంటి సొరంగ మార్గాన్ని నేను కాపులా కుక్కలాగా ఉండి నేను కూర్చేసుకొని కూర్చొని పూర్తి చేస్తా అని చెప్పాడు. ఆయనకు ఎంతో అభినందనలు చెప్పాం, ఎంతో గర్వపడ్డాం. ఒక తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ పోరాట యోధుడు, తెలంగాణ రావడం కోసం సావంచుకుపోయినటువంటి ఒక గొప్ప మహానుభావుడు. కాబట్టి చాలా సంబరాలు పడ్డాం, దావతులు చేసుకున్నాం, డిన్నర్లు చేసుకున్నాం. కానీ 9 సంవత్సరాల కాలంలో నయా పైసా ఇవ్వకుండా సొరంగ మార్గాన్ని మూతపడే మార్గం చేసి ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన 3 సంవత్సరాలకే 4 పిల్లర్లు వంగిపోయి కుంగిపోయినాయి. దానికి ఒక 2000 కోట్లు అవుతాయి. మేము మళ్ళీ పునరుద్ధరించి పనులు చేస్తా అన్నారు. కానీ ఈ 2000 కోట్లు ఎవరియో ఒక్కసారి గుర్తుంచుకోండి ప్రజలారా. ఎవడబ్బా సొత్తు కాదు, ఎవడయ్య జాగీర్ కాదు. 2000 కోట్లు మనై, 4 పిల్లర్లు మనై, ఏది కుంగిపోయినా ఏది నష్టపోయినా మనై. కాబట్టి ఏ ప్రభుత్వం 5 సంవత్సరాలు అధికారంలో ఉంటుర్రో ఆ సంవత్సరంలో చేయబడినటువంటి అప్పులు మొత్తం కూడా వాళ్ళ మీదనే రికవర్ చేయాలి. 119 మంది ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద ఆ 5 సంవత్సరాలు అప్పులు లేకుండా మీరు కట్టిపోవాల బిడ్డ. ఇది హెచ్చరిక చేస్తున్నాం. ప్రజల్ని ఈ రకంగా కూడా చైతన్యం చేస్తాం. ధన్యవాదాలు సార్. మరొక్కసారి ఈ రాష్ట్ర అవార్డు మీకు దక్కినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఇది మీరు ప్రజలకు అంకితం చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఏదైతే బండమీది అంజయ్య గారు చెప్పినట్లు కూడా నీళ్లు, నిధులు, నియామకాలు ప్రజల సొంతమని, దాదాపుగా 40 ఏళ్ల నుండి ఈయన పోరాటం చేస్తున్నప్పటికీ అంతంత మాత్రమే ఫలితం దక్కడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ అవార్డు ప్రజలకే అంకితం చేస్తానని, రానున్న రోజుల్లో ఉచిత విద్య, వైద్యం కొరకు తప్పిస్తానని కూడా తెలుపుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.